ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రి రోజాకు భారీ షాక్ తగిలింది. నగరికి చెందిన వైసీపీ కీలక నేతలు మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్, వైసీపీ సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణిరెడ్డి, లక్ష్మీపతిరాజు, జెడ్పీటీసీ మురళీరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రోజా పార్టీ నేతలను పట్టించుకోలేదని చక్రపాణిరెడ్డి అన్నారు. సర్వేల్లో ఆమె ఓడిపోతారని తేలిందని తెలిపారు. రోజా వల్ల నగరి ప్రజల క్యాడర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. రోజా తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. బ్లాక్మెయిల్ చేసి సీటు దక్కించుకుందని చక్రపాణిరెడ్డి ఆరోపించారు. ఆమె టికెట్ ఇచ్చారు. మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేసాము. 2019లో కూడా ఇచ్చారు, పనిచేసాము. పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసినారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి ఓటైన వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇప్పించడం జరిగింది. పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం బీ ఫార్మ్ కూడా ఇవ్వలేదు. కౌన్సిలర్లు, పుత్తూరు నగిరి పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అధిష్టాన దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. సర్వేల్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ ఇతర సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పి చెప్తున్నారు. అభ్యర్థి మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాము. ఆయన పని ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. మా మండలంలో 2000 ఎకరాలు టీకేటీ భూములు ఉన్నాయి. నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నాయి. ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు ఉన్నాం. ఎన్నో రకాల ఇండస్ట్రీలు చుట్టాయి. 2019లో ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఈఎంసీ 3కి 30 కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు పార్టీ రాలేదు, మా పార్టీ వచ్చింది. ఏపీఐసీ చైర్మన్ ఇచ్చారు. ఆ భూముల్ని కమిషన్లకు కక్కుర్తిపడి టీటీడీ వాళ్ళకి దారాదత్తం చేసింది. టీటీడీ వాళ్ళకి ఇస్తే మాకేం లాభం? ఏమైనా ఇండస్ట్రీ వచ్చి ఉంటే నేషనల్ హైవేకి ఆనుకోండి భూములు, అట్లా కొద్దిగా నష్టం చేసింది. దాంట్లో మేము నిలదీసాం. కేవలం ఆ భూముల్లోనే ఇంచుమించు 12 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నాదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం.